రాజకీయం అంటే ప్రజలతో ఉండటం, ప్రజలతో మమేకమవడం, ప్రజల్లో తిరగటం, ప్రజల కోసం ఉద్యమించడం, వీటి ద్వారా అధికారంలోకి వస్తాం, సాధిస్తాం, గెలుస్తాం అని భావిస్తుంటారు. కానీ కాలం మారిపోయింది. కాలానికి అనుగుణంగా మారకపోవడం వల్ల పాపం బలయ్యింది దేవినేని ఉమ. నాకు దేవినేని ఉమ గురించి బాగా తెలిసి, ఎందుకంటే మనం ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి. దేవినేని రమణ అప్పటి నుంచి నాకు పరిచయం. నేను సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో దేవినేని రమణ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే నుంచి మంత్రి. కవరేజీకి వెళ్తున్నప్పుడు తన వ్యవహార శైలి తనంతా చూశాను. ఆ టైంలో ఒద్దికగా అన్నకి తగ్గ సోదరుడిగా బాధ్యతగా పనిచేసుకుంటూ వెళ్ళాడు. ఏ రోజు అహంకారం ప్రవర్తించలేదు. అన్న గెలిపించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించేవాడు, కష్టపడ్డాడు తను. ఆ తర్వాత తను అన్న చనిపోవడంతో దురదృష్టవశాత్తు తనకి ఆ అవకాశం వచ్చింది. తను విజయం సాధించాడు నందిగామ నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశమే ప్రాణం. వరుస విజయాలు సాధిస్తూ వచ్చినటువంటి నందిగామ నియోజకవర్గాన్ని రాజశేఖర్ నియోజకవర్గాల పునర్విభజనలో తీసుకెళ్ళి జాగ్రత్తగా దెబ్బకొట్టాడు. ఇది ఎస్సీ సెగ్మెంట్లో పెట్టేశాడు. దాంతో మొట్టమొదటిసారి దేవినేని ఉమాకి పెద్ద దెబ్బ తగిలింది. కొత్త నియోజకవర్గం ఎంచుకోవాల్సి వచ్చింది. అది మైలవరం ఎంచుకున్నారు. మైలవరంలో గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. నాకు తెలిసి ఆయన తెలుగుదేశం తప్ప ఇంకొక ముఖం చూసిన పాపాను పోల. వైసీపీకో కాంగ్రెస్కో ఎవరి ముఖం చూసిన పాపాను పోల. 24 గంటలు పార్టీ కోసమే శ్రమిస్తాడు, పార్టీ కార్యకర్తల కోసమే శ్రమిస్తాడు. చాలా సిన్సియర్, హార్డ్ వర్కర్. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవాలి, అధికారంలో లేనప్పుడు కూడా సంపాదించుకోవాలి. ఎలాగా? ఆ అధికారాలను అడ్డు పెట్టుకుని కాదు, వేరే వ్యాపారాలు చేసుకోవాలి. తన దగ్గరకు వచ్చిన డబ్బులతో నెలకు కనీసం ఓ 20-30 కోట్లు సంపాదించుకుంటే తప్పించి రాజకీయాల్లో ఉండలేము. కనీసం ఒక 5 కోట్లన్న నెలకు సంపాదించుకుని పక్కన పెట్టుకుంటే ఎలక్షన్స్ అప్పుడు కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టగలమంటేనే అధికారం ఉంటుంది, అప్పుడు సీట్లకి మనకే పిలిచి వస్తాయని ఆయన భావించలే పాపం. డబ్బులు ఆయన ఏం సంపాదించలేదు, ఎవరికి ఇవ్వలేదని నేను చెప్పను. పార్టీకి ఇవ్వడా డబ్బులు? ఆయన ఏనాడు ఇవ్వలేదా? పార్టీ ఈ ప్రాజెక్టుల సందర్భంగా డబ్బులు సంపాదించుకోలేదా? ఆయనే దోచేసుకుంటే పార్టీకి ఏమి ఇచ్చేవాడు? కానీ పార్టీకి పెట్టాడు, కానీ ఆయన పక్కన దాచుకోలేదు. అంటే ఆయన ఖర్చులకి, వాళ్ళ అభిమానుల ఖర్చులు ఇవి చూసుకున్నాడు. తన లైఫ్ స్టైల్కి ప్రాబ్లం ఏం లేదు. కానీ ధనవంతులైన వ్యాపారాలు చేస్తూ రాజకీయంతో పాటు వ్యాపారాలు చేసే వసంత కృష్ణ ప్రసాద్ లాగా సంపాదించుకోవాలి. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ జగన్ కేసుల్లో ఒకడు కాదా, నిందితుడు కాదా? అయినా కూడా జగన్ టికెట్ ఇచ్చాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ వసంత కృష్ణ ప్రసాద్కి జగన్ టికెట్ ఇవ్వాలా, అక్కడ బీసీని తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ దేవినేని ఉమాకి మంచి ఛాన్స్ ఉంది కదా. కానీ ఉమాని పక్కన పెట్టి ఎందుకు వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వాలి అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. 100 కోట్ల దాకా వసంత కృష్ణ ప్రసాద్ ఖర్చు పెట్టగలడు, దేవినేని ఖర్చు పెట్టలేడు. ఇద్దరు కమ్మేగా. పార్టీ నమ్ముకున్న కమ్మ కంటే డబ్బున్న కమ్మ ఇక్కడ కమ్మదనం అయింది. అక్కడ అసలు సమస్య. పార్టీ కోసం సిన్సియర్గా పనిచేయడం కంటే 100 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నోళ్ళు కావాలన్నటువంటి దాంట్లో అన్యాయానికి బలైపోయినటువంటి వాడు అతను. మరి ఇది రాజకీయం కరెక్టా, ఎతికలా, అనెతికలా అంటే మనం ఏం చెప్పలేం.